హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. సో మార్కెట్స్ మనము నిన్న క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. బట్ నిన్న చెప్పినంత మాత్రాన ఇవాళే వచ్చేయాలి అన్న రూల్ ఏం లేదు కదా. బట్ వాట్ ఏ ఫాల్ గైస్, సీరియస్లీ అసలు ఇంచు కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొట్టారు నిజంగా. ఓకే, అండ్ ఎవడెవడైతే షార్ట్ చేసి ఉంటారో సీరియస్లీ అంటే ఇంతసేపు హోల్డ్ చేసి అంత సీన్ ఉండదులే, కబుర్లు చెప్తారు కానీ. బట్ వాట్ ఎవర్ బిగ్ గైస్ ఎవరైతే అదే ఇన్స్టిట్యూషన్స్, ఇది ఎంత ర్యాపిడ్గా ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ అనమాట ఇది. ఓకే, సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనకి ఛాన్స్ కూడా ఇవ్వకుండా, అంటే బౌన్స్ కూడా అవ్వకుండా కొడతారనమాట, గుర్తుపెట్టుకోండి. ఒక వీడియోలో అంతకుముందు చెప్పాను, చూసారా మీకు? అసలు నిఫ్టీ ఇలా ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ షార్టింగ్స్ అంటే. ఓకే, సో అయిపోయింది. ఓకే, సో ఏదైతే రావాలి అనుకున్నామో అయిపోయింది. ఇంకొక 250 పాయింట్స్ అయితే ఉంది ఇంకా బ్యాలెన్స్. ఆ 250 పాయింట్స్ కూడా వచ్చేస్తే అంటే 25,000 మనం మొన్నటి నుంచి అనుకుంటున్నాం కదా. సో ఇదిగోండి, ఈ ఏరియాకి కూడా వచ్చేస్తాడు దాదాపుగా. అంటే ఇంకా 250 కూడా 285 పాయింట్స్ ఉంది. వస్తే రేపు వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా అదే అనమాట. ఇంకా కానీ జనరల్గా ఏమవుద్దంటే ఈ బాటమ్ టచ్ చేయకుండా అక్కడి నుంచే బౌన్స్ అవుతారు. ఈ లెవెల్ టచ్ అవ్వదు అనుకుంటున్నాను. అంటే మరీ లో టచ్ అయితే ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతాడు, అంటే 24,500 కూడా వెళ్ళిపోతారు. సో అంతవరకు రాదు. బేసిక్గా ఇవాళ 90% కిల్లింగ్ అయిపోయింది. 90% ఎవరైతే ఉన్నారో వీక్ హ్యాండ్స్, ఎక్స్పైరీస్ అన్నీ కూడా మొత్తం ఇవాళ తుడిచిపెట్టేశారు మొత్తం. ఓకే, 11 lakh crores వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా మనకి యుఎస్ ఫెడ్ మీటింగ్కి, యుఎస్ డాలర్కి ఎటువంటి రిలేషను యాక్చువల్గా అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంత ఇంపాక్ట్ లేదు ఫ్రెండ్స్. ఓకే, బట్ మార్కెట్ హైస్ మీద ఉన్నాయి కాబట్టి కరెక్షన్ అనేది ఇండెక్స్లోనూ తీసుకురావాలి. అలాగే చాలా చాలా స్టాక్స్లో పెయిన్ ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఆ పెయిన్ని ఇంకా ఎక్కువ తీసుకొస్తే జనరల్గా ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ కింద కొనుక్కుంటారు కదా. సో మనం వదిలేస్తే వాళ్ళు కొంటారనమాట. ఓకే, సో మనం ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇలాంటి టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాడు అనుకో, ఆటోమేటిక్గా వాడికి ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్కి మనీ వస్తుంది, ఎప్పుడు అది కామన్ అది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, రేపు లెవెల్స్ అనేవి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రైస్ ఫస్ట్ సపోర్ట్ 25,100. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే రేపు, ఓకేనా, ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఇంకా రేపు మార్నింగ్ నుంచి కూడా ఫ్లాట్లోంచి లేపేస్తాడు. నేను ఇంకా చెప్పలేను టార్గెట్స్ అనేది, మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్. ఓకే, సో 100 పాయింట్స్ రావచ్చు, 150 పాయింట్స్ రావచ్చు, లేదా 500 పాయింట్స్ కూడా రావచ్చు రేపు. ఓకే, నిఫ్టీ వరకు. ఓకే, సో నేను ఇది నిఫ్టీ చెప్తున్నా. సో గ్యాప్ డౌన్ అయితే లక్కీగా ఫస్ట్ గ్యాప్ డౌన్ మట్టికి తీసేసుకోవడం బెటర్. నేనైతే అదే చేస్తాను. గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ నిఫ్టీ 100 to 150 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్, నేను ఐ విల్ టేక్ ఏ లాంగ్ కాల్. మోర్ దాన్ 150 పాయింట్స్ అంటే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే మట్టికి ఇట్స్ ఏ సంథింగ్ లైక్ ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, 100 పాయింట్స్ అయితే ఓకే, మోర్ దాన్ 150 పాయింట్స్ అయితే ఇంక ఇట్స్ లైక్ ఏ దాన్ని ఏమంటారు, లాటరీ కింద లెక్క నా దృష్టిలో. ఎందుకంటే 100 పాయింట్స్ అనేది జస్ట్ లైక్ ఒక 2-3 మినిట్స్లో ఇచ్చేస్తారు, 5 minutes హార్డ్లీ. ఓకే, దొరికితే ఛాన్స్ తీసుకోవడం కూడా రావాలి. సో అది ఏదేమన్నా కూడా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 24,750 మటుకు టచ్ చేయడు ఫ్రెండ్స్. టచ్ చేస్తే మటుకు అసలు ఇంకా నేను ఇంకేం మాట్లాడలేను, అంటే రేపు. ఓకే, కానీ టచ్ చేయలేడా అని కూడా చెప్పలేం, ఎందుకంటే 500 పాయింట్స్ ఫాల్ అనుకుందాం, వచ్చాడు కదా. రేపు ఇంకో 500 పాయింట్స్ ఫాల్ అనుకుందాం, వచ్చాడు. ఏదేమన్నా ఫస్ట్ 15 minutes వెయిట్, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ రిస్క్ అనేది ఉంది. బట్ మోర్ దాన్ 150 పాయింట్స్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ టుమారో, అంటే 25,000 దగ్గర కానీ
25,100 దగ్గర కానీ మనకి అవైలబిలిటీ ఉంటే ఐ థింక్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గో లాంగ్. ఓకే, సో ఇది నా నిఫ్టీ వ్యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ వరకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం అసలు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏమన్నా ఉందా. జనరల్గా ఇలా వచ్చినప్పుడు అంతే ఫ్రెండ్స్, ఇదిగోండి ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ ఆగాడు, చూశారు కదా మీరు, ఇదే ప్లేస్లో ఆగాడు. సో రేపు యాక్చువల్గా ఫ్రైడే కాబట్టి రివర్సల్ వస్తుంది ఫ్రెండ్స్. కామన్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రేపు రివర్సల్ ఉంటుంది. అది మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇస్తాడా, లేకపోతే ఒక 1-2 అవర్స్ అంటే మధ్యాహ్నం 12:30 నుంచి ఇస్తాడా అప్ మూమెంట్ అనేది మనం ఖచ్చితంగా 5 minutes 15 minutes చార్ట్లో ప్లాన్ చేసుకుని చూడటం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఓకే, సో బేసిక్గా రేపటి వరకు మట్టుకి సపోర్ట్ అయితే ఇదిగోండి ఇదంతా కూడా ఇంకొకటి చెప్తున్నాను మళ్ళీ, షార్టింగ్ చేసేవాళ్ళు పైనే చేసేయాలి. ఓకే, ఈ పాటికి ఇదంతా స్టోరీ అనవసరం. మనం మొన్నటి నుంచి అనుకుంటున్నాం కదా, షార్టింగ్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి చేసేసి ఉంటే ఈ పాటికి దాదాపుగా 2,000 పాయింట్లు వచ్చేవి. బ్యాంక్ నిఫ్టీలో 1,000 పాయింట్స్ వచ్చేసేవి. ఓకే, మనం అనుకుంటానే ఉన్నాం కదా కరెక్షన్ వస్తుంది అని చెప్తానే ఉన్నాను కదా. సో ఈ కరెక్షన్ కంప్లీట్ అయిపోనిస్తే మళ్ళీ మనకి బయింగ్ వస్తుంది. ఓకే, సో బయింగ్ అనే దానికి మనం చూసుకుంటున్నాం కాబట్టి, సో జనరల్గా బయింగ్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా, మొన్న కూడా మనం డ్రా చేసుకున్నాం. ఎక్కువ పాయింట్స్ టచ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఓకే, అదే ట్రెండ్ లైన్. సో ట్రెండ్ అప్ ట్రెండే కదా ఇక్కడ కనపడేది మనకు క్లియర్గా. మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ పాయింట్స్ని టచ్ చేసి మూవ్ అవుతుందా లేదా అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఆల్రెడీ నేను డ్రా చేసి కూడా చూపించాను. ఓకే, ఇదంతా నేను చెప్పేశాను యాక్చువల్గా. ఈ స్టోరీ అంతా క్లియర్గా చెప్పా, డీటెయిల్గా చెప్పినట్టున్నాను యాక్చువల్గా నేనైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఇదే నా దృష్టిలో మనకి బ్యాంక్ నిఫ్టీ ఇంకా దొరకాలి అంటే వెళ్తే రేపటి నుంచే మార్నింగ్ నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఓకే, మార్నింగ్ నుంచి రివర్సల్ స్టార్ట్ అయ్యి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడని మళ్ళీ నన్ను అడగండి. ఆడు మళ్ళీ పైకి వెళ్తాడు, కిందకు కూడా వస్తాడు, అది అనవసరం. బట్ వెళ్ళటం స్టార్ట్ చేస్తే ఈ గ్యాప్ ఫిల్ చేసి కిందకు వస్తాడు. అంటే మన టార్గెట్ అప్ సైడ్ 52,800, దాదాపుగా 1000 పాయింట్లు పైకి ఉంది ఫస్ట్ ఇనీషియల్గా. ఓకే, అండ్ అది గనక దాటితే నెక్స్ట్ గ్యాప్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఈ రెండు కూడా టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. అంటే దాదాపుగా 2,000 పాయింట్లు ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి నేను చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ. లేదు మనం పడిపోయింది అనుకుందాం, ఓకే వీక్గా ఉందనుకుందాం, రేపు కూడా ఇంకో రెడ్ క్యాండిల్ వేసేసాడు అనుకుందాం. ఎక్కడికి వస్తున్నాడు? ఇక్కడికి వస్తున్నాడు. ఇంకొక 1000 పాయింట్లు అంటే 900 పాయింట్లు, దాదాపుగా 900 కాదు 850 పాయింట్లు, అంటే 50,941. ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్. జస్ట్ లైక్ నేను డ్రా చేశాను కదా ఇప్పుడు ఇక్కడ, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇది. లేదు మండే కూడా ఏదో ఇంకా వరస్ట్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. అది మట్టికి కొంచెం దాదాపుగా పెద్దది వేసేస్తారు. ఓకేనా, ఎందుకంటే ఇది స్ట్రెచ్ అయ్యి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో వీడు ఇలా కట్ చేస్తాడు కాబట్టి ఇదిగోండి అది దాదాపుగా మనకి దాదాపుగా 1,300 పాయింట్లు వేసేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఏసీ అక్కడి నుంచే బౌన్స్ ఉంటుంది ఈ లెవెల్ వరకు మళ్ళీ అనమాట. ఒక 400 పాయింట్స్ బౌన్స్ ఉంటుంది. అంటే ఇది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మండే ట్యూస్డే, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీక్ మండే ఆర్ ట్యూస్డే ఒకవేళ ఫాల్ వస్తే. బట్ దట్ విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ ద నెక్స్ట్ ర్యాలీ. ఓకే, సో వెయిట్ చేయగలిగితే మండే ట్యూస్డే వరకు వెయిట్ చేస్తే ఒక డైరెక్షన్ వస్తుంది. బట్ ఒకవేళ మిస్ అయితే ఆపర్చునిటీ, రేపు ఇక్కడి నుంచే మనకి ఇంకొక ర్యాలీ వచ్చేసి మళ్ళీ ఆల్ టైమ్ హైస్ని తీసేస్తారు. ఓకే, సో ఇంకా 50% ఫాల్ కనబడుతుంది క్లియర్గా బ్యాంక్ నిఫ్టీలో. అంటే దాదాపుగా మనకి 49,500 దాకా వచ్చేది ఉంది. అంటే 50,000 అంటే 2,300 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రఫ్లీ. ఓకే, డౌన్ సైడ్ రాగలిగితే. బట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తాడు ఆడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డైలీ టైం ఫ్రేమ్ మీద ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తాడు. కానీ బ్రేక్ చేసినా నేను మళ్ళీ మొన్న చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఓకే, సో వాటెవర్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ లైన్స్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ దగ్గర మీరు చూసారు కదా, ఇదిగోండి ఇలా వచ్చాడు కదా ఇలాగా. సో ఇలా రాడు అని రూల్ లేదు కదా. సో అందు గురించి ప్రైస్ అనేది ఒకవేళ రావడం జరిగితే మట్టుకి కిందకి స్ట్రాంగ్గా వేసేస్తాడు. ఓకే,
అంటే ఇలా కొట్టి మళ్ళీ ఇలా తీసుకెళ్తారు పైకి. సేమ్ ఇదిగో ఇదే సినారియో. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే, మండే, ట్యూస్డే 3 days కనుక వదిలేస్తే ఒక ఫుల్ క్లారిటీ వచ్చి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. కానీ ఒక 50% మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ కానీ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వెయిట్ ఫర్ దిస్ లెవెల్ 49,500. బట్ 50% ఛాన్సెస్ ఉన్నాయి అక్కడికి రావడానికి. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ప్లాన్ ఏ, బి ఎప్పుడు కూడా పెట్టుకుంటే మనం 2 సైడ్లు కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. మనం షార్టింగ్ అని లాస్ట్ మంత్ నుంచి మన ఛానల్లో డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ షార్ట్ చేసేసి ఉంటే బ్యాంక్ నిఫ్టీలో 2000 పాయింట్స్, నిఫ్టీలో 1000 పాయింట్స్ ఇప్పటికి మన పాకెట్లో ఉండేవి. ఓకే, జస్ట్ 1 లాట్, ఒక సింగిల్ లాట్ చేసినా కూడా కదా. దట్ ఈజ్ వాట్ మార్కెట్ ఇప్పుడు షార్ట్ చేసి పొజిషన్లో లేదు. అంటే ఇంకా ఇక్కడ నుంచి 20%, 30% మార్కెట్ కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. బట్ అప్ సైడ్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నేను చెప్పేది ఇండెక్స్ స్పెసిఫిక్గా. ఓకే, స్టాక్స్ అంటారా, అది మనము ఎవాల్యుయేట్ చేసి కానీ చెప్పలేం. థ్యాంక్ యూ.